వెల్కమ్ టు హిట్ న్యూస్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ఆ పార్టీలకు 1200 కోట్ల విరాళాలు అందించడంతో విచారణ నామమాత్రమైందని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. గురువారం హైకోర్టు వద్ద కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు లక్షల కోట్లు ఖర్చు అయిందని, ఈ ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణకు 2 లక్షల కోట్ల అప్పు అయిందని ఆరోపించారు. తమ్ముడు రేవంత్ రెడ్డి గతంలో ప్రాజెక్టు అవినీతిపై విచారణ చేస్తానని చెప్పారని గుర్తు చేశారు. కానీ ప్రాజెక్టు కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి విచారణ చేయడం లేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తమ్ముడు రేవంత్ రెడ్డి ప్రాజెక్టు అవినీతిపై విచారణకు సీబీఐకి లేఖ రాయలేదన్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సీబీఐ ఎంక్వైరీకి తాము సిద్ధమని, సీఎం రేవంత్ రెడ్డి సీబీఐకి లేఖ రాయాల్సిందని అనేక సార్లు అన్నారని గుర్తు చేశారు. అంతలోపునే ఆ 3 పార్టీలకు మేఘా కృష్ణారెడ్డి 1200 కోట్ల ఎలక్ట్రో బాండ్ల రూపంలో ఇచ్చారని వెల్లడించారు. దీంతో ఈ పార్టీలన్నీ కూడా ఒకటేనని కేఏ పాల్ తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా కేఏ పాల్ వేసిన పిటిషన్ ను చీఫ్ జస్టిస్ బెంచ్ అనుమతి ఇచ్చింది. వచ్చే మంగళవారం రోజు పూర్తి స్థాయి వాదనలు వింటామని కోర్టు తెలిపింది. తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. తన పిటిషన్ను విచారణకు అనుమతించడం తెలంగాణ ప్రజలకు శుభదినమని కేఏ పాల్ అభివర్ణించారు.